స్వాగతం. అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు ముప్పాళ్ళ శ్రీరామరాజు. గత 2 మాసాలుగా మేము జై భారత్ పార్టీ తరఫున ఈ ప్రాంతంలో అనేక చోట్ల వెళ్ళి అక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది. జై భారత్ పార్టీ గురించి చెప్పాలంటే మన రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన రాష్ట్రం యొక్క దుస్థితిని గాంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలి, ఈ కుళ్ళు రాజకీయాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ జై భారత్ పార్టీని తాను స్వీకరించి ఆ పార్టీలో అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈ ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుని తగినటువంటి మార్పులు సాధించాలి రాష్ట్రంలో అనే ఉద్దేశంతో మనందరినీ నడిపిస్తున్నారు. మేమందరం ఆయన యొక్క ఆశలను ఆకాంక్షలను అనుగుణంగా ఆ పార్టీ సభ్యత్వం తీసుకొని మేము రాష్ట్రంలో అన్ని చోట్ల మేము పోటీలు చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి నియోజకవర్గంలో నేను అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నియమించినప్పుడు పోటీకి నేను సిద్ధమైనాను. నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో పల్లెపాటి రాజా గారు, తర్వాత మహేష్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు ఎంతో తోడ్పాటును అందిస్తూ పార్టీని ముందంజలో నడుపుతున్నారు. ఈ సందర్భంగా నేను వెంకటగిరి నియోజకవర్గ ప్రజలను కోరుకునేది ఏమిటంటే, ఈ సాంప్రదాయకమైన పార్టీలు ఎప్పుడు ఏదో తమ యొక్క వంశపారంపర సాగించాలి లేదా ఏదో కుటుంబ పాలన సాగించాలని అనుకుంటూ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేశాయి. ఈ సందర్భంలో ఒక మార్పును తేవాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఈ జై భారత్ పార్టీని తప్పకుండా మనందరం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ఈ పార్టీలో అందరూ చేరి ఈ పార్టీకి ఓటేసి మార్పుకు మనము నాంది పలుకుతాము అని నేను అందరినీ కోరుకుంటున్నాను. గుర్తు పేరు మా పార్టీ గుర్తు బ్యాటరీ టార్చ్. అందరూ మా పార్టీకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును మా పార్టీకి వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు పల్లిపాటి రాజా. నేను గతంలో 2019 ఎన్నికల్లో జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్పి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేశాను. తర్వాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు యువతకి ఉపాధి కల్పించడం అయితేనేమి, రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా ఈ పార్టీ పొందుపరిచి ఉన్నది. కాబట్టి ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చడంతో నేను జై భారత్ నేషనల్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మన ముప్పాళ్ళ శ్రీరామరాజు గారు వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయుచున్నారు. కాబట్టి ఈ ముప్పాళ్ళ శ్రీరామరాజు గారు గతంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా వర్క్ చేసి సారు రిటైర్ అయి ఉన్నారు. సార్కి చాలా సామాజిక బాధ్యత ఉంది. సార్ని మనందరం కూడా జై భారత్ నేషనల్ పార్టీ గుర్తు బ్యాటరీ టార్చ్ గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి సార్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని, మార్పు మనందరి బాధ్యతగా తీసుకొని జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా నేను ఈ ఎన్నికల్లో పల్లిపాటి రాజా అనే నేను ఈ ఎన్నికల్లో నేషనల్ జై భారత్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. దాన్ని నా ఆత్మీయులు, నా బంధువులు, అలాగే నా అభిమానులందరూ కూడా గుర్తించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీకి సపోర్ట్గా నిలబడాలని, ఏదైతే మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు, కలువాయి, సైదాపురం ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు
మరియు పల్లిపాటి రాజా గారి అభిమానులు, అలాగే పల్లిపాటి రాజా గారి ఆత్మీయులు, అలాగే అందరూ బంధువులు కూడా జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ గుర్తు టార్చ్ లైట్, ఈ టార్చ్ లైట్ మీద సార్కి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను నియోజకవర్గ ప్రజలందరినీ ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను.